హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? హాయ్ అండి. నేను చూపించేదైతే తెలుసు కదండీ! తాడేపల్లిగూడెంలో ఆల్రెడీ జాతర హడావిడి స్టార్ట్ అయిందని. షార్ట్‌లో కూడా నేను పెట్టాను. ఇదైతే ఏలూరు రోడ్డు ఎంట్రన్స్ కింద ఇక్కడ ఇటువైపు ఇటు పెట్టారండి. అదిగోండి సుబ్రహ్మణ్య స్వామి, అటు అయ్యప్ప, ఇటు సాయిరాం తండ్రి. ఇంకోండి ఇదంతా ఏలూరు రోడ్డు ఫ్లైఓవర్ డౌన్ అయ్యాక ఫ్లైఓవర్ డౌన్ నుంచి పెట్టిన లైటింగ్ అండి. అమ్మవారి జాతర అయితే అసలు ఇంక మామూలుగా చేయట్లేదండి గూడెంలో. మా మా పెళ్ళైన సంవత్సరం అయితే చేశారండి. 2014లో అయితే చేశారు జాతర. అప్పుడు కూడా 50 సంవత్సరాలకి చేసిన జాతర. అప్పుడు కూడా చాలా చేశారండి అమ్మవారి జాతర. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు 12 సంవత్సరాలకి మళ్ళీ చేస్తున్నారండి. ప్రతి ఇంట్లోనూ కూడా ఆడపడుచులను పిలుచుకోవడం ఇవన్నీ అందరూ కూడా చాలా హడావిడిగా, హంగామాగా చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారండి జాతర అయితే. మామిడాకులు కట్టడం, నెక్స్ట్ వచ్చి వేపాకులు కట్టడం అవన్నీ చేస్తున్నారండి. నేను కూడా తడిమాపులేసి ఇవన్నీ కట్టుకోవచ్చు మండే నుంచని ఆగామండి. నెక్స్ట్ వచ్చి అమ్మవారికైతే శుక్రవారం నాడు కుంకుమ పూజ కూడా చేశారు. దానికైతే టోకెన్స్ ఇస్తున్నారని చెప్పాను కదండీ ప్రీవియస్ వీడియోస్లో కూడా. షార్ట్‌లో అయితే నేను పెట్టినప్పుడు వీడియోలో చెప్పానండి. వాటికి టోకెన్ ఇస్తున్నారు అనేసి నేను బుధవారం నైట్ అయితే ఆ టోకెన్ అయితే తీసుకున్నాను. కానీ పూజకి వెళ్ళలేకపోయానండి నేను. నాకు కుదరలేదు. నేను మా బాబాయ్ గారి అమ్మాయి మ్యారేజ్ అవ్వడం వల్ల నేను శుక్రవారం మార్నింగు వచ్చేసరికి టైం సరిపోలేదండి. ఇంక అందుకే కుంకుమ పూజకైతే నేను అటెండ్ అవ్వలేకపోయాను. చాలా చాలామందైతే ఆ అమ్మవారి కుంకుమ పూజ అయితే చాలా జరుపుకున్నారండి. అక్కడ చాలా చేశారు. అసలు గుడి దగ్గర అయితే 12వ తారీఖున గురువారం నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చి 22వ తారీఖు వరకు కూడా అమ్మవారి జాతర మహోత్సవాలు అయితే జరుగుతున్నాయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమంగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి 27వ తారీఖున శుక్రవారం నాడైతే ఆ అమ్మవారి గుడి వద్దే అఖండ భారీ అన్న సమారాధన అయితే చేస్తున్నారండి. 12వ తారీఖున అయితే గోపూజ, మంగళవాయిద్యాలతో గోపూజ, యాగశాల ప్రదక్షిణ, గణపతి పూజ ఇవన్నీ చేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చి 13వ తారీఖు శుక్రవారం అయితే అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తారంట కదా, అర్చన అండి. అమ్మవారికి పసుపు కొమ్మలతో అర్చన అయితే చేస్తారు. అదే రోజు కుంకుమ పూజ కూడా నిర్వహిస్తున్నారండి అమ్మవారికి. నెక్స్ట్ వచ్చి శనివారం కూడా నెక్స్ట్ చెప్పాను కదండి 13వ తారీఖున అయితే కుంకుమ పూజ, అమ్మవారికి పసుపు కొమ్ముల అర్చన, అష్టలక్ష్మి ఆరాధన పూర్వక సామూహిక సౌభాగ్య కుంకుమ పూజలు నిర్వహించారండి. ఉదయం యాగ కార్యక్రమాలు కూడా నిర్వహించారు 13వ తారీఖున అయితే. నెక్స్ట్ 14వ తారీఖు స్థిరవారం అంటారు కదండి, శనివారంని స్థిరవారం అని పరిగణిస్తారు కదా. యాగ కార్యక్రమాల నిర్వహణ అవన్నీ చేశారండి. 10 గంటలకు బలసలమ్మ అమ్మవారి పుట్టింటికి వెళ్ళుట ధూప సేవ, ధూపాలతోనూ. నెక్స్ట్ వచ్చి అమ్మవారిని సాయంత్రం 7 గంటలకైతే సాంస్కృతిక కార్యక్రమాలు అవి కూడా నిర్వహిస్తారంటండి 14వ తారీఖున. 15వ తారీఖున కూడా 15వ తారీఖున అయితే యాగాది కార్యక్రమాల నిర్వహణ, పాతూరులో ఊరేగింపుతో అమ్మవారికి పుట్టింటి వారిచే పంటనండి పాన్పులు వేస్తారు కదా జాతర జరిగినప్పుడు. ఆ పాన్పు అమ్మవారికి పుట్టింటి వారిచే పానుపు గట్ట వేయింతారంటండి. 16వ తారీఖున అయితే కలశాలతో అభిషేకం చేస్తారంటండి. మార్నింగ్ 9 గంటలకు బస్టాండ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి బస్టాండ్ దగ్గర. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారంట. మన ఇంట్లో ఉండే బిందెలతో మన ఓపిక తగ్గట్టు ఆ బిందెల్లో పసుపు, కుంకుమ, గంధము వేసుకుని ఆ బిందెకి చిన్న బొట్టు పెట్టుకుని వేపాకులను బిందెకి కట్టుకుని అమ్మవారి గుడికైతే వెంకటేశ్వర స్వామి గుడి కాడ నుంచి అమ్మవారి గుడి వరకు ఊరేగింపుతో వెళ్ళి మనమే స్వయంగా అమ్మవారికి జలాభిషేకం అయితే చేసుకోవచ్చు అంటండి. నేనైతే ప్రతి సంవత్సరం ఇదివరకు అయితే మా పిల్లలు పుట్టక ముందు శుక్రవారం బలసలమ్మ గుడికి వెళ్ళేదానండి. మా వాడు పుట్టాక కూడా వెళ్ళాను.
ఈ మధ్యన తగ్గిపోయింది. అప్పుడప్పుడు వెళ్తున్నాను ముత్యాలమ్మ గుడికి, ఆవిడ గుడికి కూడాను. ఉగాదికి అయితే కంపల్సరీ అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకునేదాన్ని, దేవి నవరాత్రుల్లోను ఉగాదిలోను. ఇప్పుడైతే ఇంక మామూలుగానే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఉగాది రోజున ఉత్సవాలు చాలా బాగా చేస్తారు. అందులోని ఇంక ఈ సంవత్సరం జాతర కూడా కలిసి వచ్చింది కదండి, ఇంకా బాగా అయితే చేస్తున్నారు. శుక్రవారం నాడు అమ్మవారికి చక్రార్చన అంటండి, జ్యోతి ఊరేగింపు కూడా ఉంటుందంట. అదే రోజు సాయంత్రం 5:30 ఊరేగింపు బలసలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారికి సమర్పిస్తారంటండి. అక్కడ ఉన్న బస్ స్టాండ్ దగ్గర నుంచి, గూడెంలో బస్ స్టాండ్ దగ్గర నుంచి. నెక్స్ట్ వచ్చి శనివారం కూడా శిఖరాభిషేకం చేస్తారంటండి. ఆలయానికి శిఖరాభిషేకం, ఆలయంలో ఉన్న శిఖరాభిషేకం అయితే చేస్తారు. అంగరంగ వైభవంగా అమ్మవారి పట్టణం ఊరేగింపు కూడా ఉంటుందంటండి 2 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి. ఇంకా 22వ తారీఖు ఆదివారం అయితే ఇంకా అమ్మవారి నైవేద్యాలండి. ఇంకా ఊర్లో ఎవరైతే అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 22వ తారీఖున నైవేద్యాలు, వేటలను వేసుకునే వాళ్ళు వేటల్ని గట్రా వేసుకుంటారు కదండి. అమ్మవారి నైవేద్యాలు అంటే ఇంకా మామూలుగా ఉండదు కదండి. ఊరంతా కూడా చాలా హడావుడిగా హంగామాగా ఉంటుందండి. ఆడపడుచులతోనూ చుట్టాలతోనూ ప్రతి ఇల్లు కూడా ఎంత కళకళలాడుతూనూ ఉంటుంది. ఇదిగోండి నేను ఇప్పుడు చూపించేది అయితే అమ్మవారి గుడి లోనికి అమ్మవారి గుడి లోనికి వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ ఇదిగోండి. ఇదే నేను ఇప్పుడు దాకా లైటింగ్ అయితే చూపించాను కదండి. అక్కడి నుంచి అమ్మవారి గుడికి ఇదిగోండి వంతెన కిందకు వచ్చి ఇలాగ ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. ఇదిగోండి లోన్ అన్నీ కూడా మరి టెంట్లు ఇవన్నీ వేస్తున్నారు. షాప్లో అయినా పెడతారేమో తెలియదండి. ఇదంతా కూడాను అంటే నేను ఇంకా జాతర ముందు రోజే కదండి ఇదంతా షూట్ చేశాను. అందుకనేసి ఇప్పుడు ఇక్కడ ఏమేమి పెడతారనేది కూడా నాకు ఇంకా క్లారిటీగా తెలియదు. అక్కడ ఒకళ్ళని అడిగితే మాకు తెలియదు అంటున్నారు. ఇదిగోండి ఈయన ఎవరో శారీస్ గట్టా పెడుతున్నారండి. అందుకనేసి నేను ఇంక ఇవన్నీ కూడా షాప్స్కి అయితే అరేంజ్ చేస్తున్నారు అనుకుంటానే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇవన్నీ చూడండి. ఇదిగోండి ఇక్కడంతా కూడా ఇదిగోండి ఇలా ఓపెన్గా ఉంది కదండి. ఇలా ఉన్నవన్నీ నేను షాప్లన్నా పెడతారేమోనే అనుకుంటున్నాను. అందుకనే చెప్తున్నానండి మీకు కూడా అలాగా. నేనైతే ఈ జాతర అయితే స్టార్ట్ అయ్యాక మళ్ళీ నీకు వీడియోలో అయితే ఏం పెట్టారు ఏంటనేది కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ ఏమేమి పెట్టారనేది. ఇదిగోండి అమ్మవారి గుడికి ప్రాంగణం అంతా కూడా ఇదిగోండి లైటింగ్స్ ఎంత బాగా పెట్టారనండి. ఇదంతా క్లాత్ డెకరేషన్ ఇవన్నీ బాగా చేశారండి. ఇటు సైడ్ అయితే మున్సిపల్ ఆఫీస్ ఉంటుందండి ఆపోజిట్టే. అమ్మవారికి గుడికి ఇలాగా అమ్మవారి గుడికి రైట్ సైడే ఉంటుందండి ఎంట్రన్స్. ఇటు ఉంటుంది, అటు సైడు రోడ్డు వైపు కూడా ఎంట్రన్స్ ఉంటుంది. ఇదిగోండి అమ్మవారి గుడికి ఎంట్రన్స్ అనమాట. అమ్మవారి ఫేస్ ఇలాగ ఈ వైపుకి తిరిగే ఉంటుంది. చూపిస్తున్నానండి అమ్మవారిది గుడి అంతా. ఇదిగోండి ఇక్కడ యాగశాల అనేసి పైనే ఉంటుందండి అది. ఇదిగోండి ఇవన్నీ ఊసలతో కట్టేశారు కదండి. క్యూ సిస్టానికైతే ఇదంతా అరేంజ్ చేశారు. క్యూ సిస్టమ్ పెడతారు కదండి. అందుకని విశేషంగా ఉన్న రోజుల్లో అయితే ఖాళీ ఉండదండి అమ్మవారి గుడి. అందుకని ఇప్పుడు ఎలాగ జాతర కాబట్టి ప్రతి ఒక్కరు అమ్మవారి గుడికి అయితే వస్తారు. ఫ్లోటింగ్ అనేది లేకుండా ఇలాగా పెట్టడం కూడా మంచిదే కదండి. ఇదిగోండి పెళ్ళైన జంటలో వాళ్ళు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని వస్తున్నారండి. లోన్ అంతా కూడా ఇదిగోండి ఇటు సైడ్ అంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు కదండి. దానికి సంబంధించిన లైటింగ్స్ అవన్నీ ఆ లోనకి పెట్టారండి. ఇక్కడ వినాయకుడి గుడి ఒకటి ఉంటుందండి, చిన్న గుడి, అమ్మవారి గుడి ఎదురుగానే. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇటు సైడు లెఫ్ట్ సైడ్ అంతా కూడా యాగశాల ఇవన్నీ ఇదిగోండి ముగ్గులు గట్ట వేస్తున్నారు అక్కడ. యాగశాలకి అదే హోమాలు గట్ట చేస్తారు కదండి. అవన్నీ వాటికి సంబంధించినవన్నీ ముగ్గులు ఇవన్నీ వేస్తున్నారు. నాకు కూడా వెయ్యాలనిపించింది కానీ మళ్ళీ ఏమనుకుంటారా అన్న భయం నాకు ఎక్కువండి. ఎందుకంటే గమ్మున ఏమన్నా అన్నారంటే గమ్ముని అదో రకంగా అనిపిస్తుంది. అందుకే గమ్ముని అడగలేకపోయాను. నాకైతే అవన్నీ చూసి నాకు కూడా ముగ్గు అయితే ఏదైనా ముగ్గేస్తే బాగుండని నాకైతే అనిపించింది. ఇదిగోండి ఇక్కడ లైట్స్ ఇలా పెట్టారు కదండి. ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ గట్రా అరేంజ్ చేయడానికైతే ఇలా అరేంజ్ చేస్తున్నారండి. ఇవన్నీ కూడాను ఇంకా సెట్ చేస్తున్నారు. ఏమీ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు కదండి. అందుకని ఇవన్నీ ఇలా
ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా మర్నాడు నుంచి 12వ తారీఖు నుంచి. అందుకనేసి ఇవన్నీ ఇలాగైతే సెట్ చేస్తున్నారు. ఇదిగోండి ఎంత క్లాత్ డెకరేషన్ అయితే చేశారు. ఇవన్నీ కూడాను క్లాత్ డెకరేషను ఇదిగోండి వచ్చి వెళ్ళి చూసి కొంతమంది అయితే సరదాగా అలా చూసుకుంటూ కూడా వెళ్తున్నారండి. పిల్లలు లాంటోళ్ళు, కాలేజీ పిల్లలు వీళ్ళందరూ కూడా సరదాగా. ఇంకా ఈ వారం రోజులు కూడా హడావిడిగానే ఉంటది కదండీ! మనకి మామూలుగా చిన్న పండగ అంటేనే మన ఇంట్లో మనకు హడావిడిగా ఉంటది. అందులో జాతర అనేసరికి అందులోనూ 12 సంవత్సరాల తర్వాత అనేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తది కదండీ! ప్రతి ఒక్కరికి కూడాను. పిల్లల్ని చూడండి సైకిళ్ళు ఎసుకుని రౌండ్‌లయితే ఎసేత్తన్నారు. ఆటలు కూడా ఆడుకుంటున్నారు. అదిగోండి సైకిళ్ళేసుకుని చాలా సందడిగా ఉంది ఈళ్ళని చూస్తుంటే. మా చిన్నప్పుడు మాకు అమ్మాళ్ళ ఊర్లో కానీ అమ్మాళ్ళ ఊర్లో కూడా 12 సంవత్సరాలకు ఒకసారేనండి. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే మా చిన్నప్పుడు ప్రతి సంవత్సరం చేసేవారు. ఇప్పుడు 3 సంవత్సరాలకోసారి చేస్తున్నారు. ఆళ్ళని చూస్తుంటే నా చిన్నప్పుడు నాకు అలాగే ఆతృతగా అనిపిచ్చేదండి. మన ఇంటికి చుట్టాలొస్తారు కదా! ఇవన్నీ ఊరేగింపులుంటాయి, డప్పులొస్తాయి అని. అలాగే నేను కూడా ఫీల్ అయ్యేదాన్ని. లోనకైతే వెళ్ళడానికి ఇదిగోండి అమ్మవారి కటౌట్‌తో మా అమ్మవారు పేరు ఇదిగోండి శ్రీ బలుసలమ్మ అమ్మవారి దేవస్థానం అని పెద్దగా బోర్డు పెట్టారండి. పెట్టారు. ఇంకా అమ్మవారి కటౌట్స్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. మీకు లోనకెళ్ళినప్పుడైతే నేను ఇవన్నీ చూపిస్తానండి. అమ్మవారిని డైరెక్ట్‌గా అయితే నాకు చూపించడానికి అంటే గమ్మునే వద్దంటారు కదండీ! అలాగే ముత్యాలమ్మ గుడి దగ్గర అలాగే అన్నారు కదా! మనం ఒకసారి చెప్పాక మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసుకోవడం అనేది చాలా తప్పు కదండీ! అందుకే మళ్ళీ ఏమంటారో అనేసి నేను అమ్మవారిని అయితే డైరెక్ట్‌గా అయితే షూట్ చేయలేదండి. మామూలుగా బయటంతా నేను వీడియో అయితే షూట్ చేసుకుని అమ్మవారిని అయితే నేనైతే వీడియో అయితే షూటింగ్ ఏం చేయలేదు. ఇదిగోండి అమ్మవారి కటౌట్ చూడండి పెద్దగా పెట్టారు చక్కగా. ఇదిగోండి జాతర మహోత్సవం అని అమ్మవారిది. 12వ తారీఖు గురువారం నుంచి 22 ఆదివారం వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగును అని. ఇదిగోండి 22వ తారీఖున అమ్మవారికి నైవేద్యాలు ఆ రోజే కదండీ! అందరినీ చుట్టాలని పిలుచుకుని భోజనాలు, ఆడపడుచులను పిలుచుకుని భోజనాలు పెట్టేది. 27వ తారీఖునేమో అన్న సమారాధన అంటండి శుక్రవారం నాడు. మామూలుగానే అమ్మవారికి శుక్రవారం భోజనాలు పెడతారండి గుడి దగ్గర ఇక్కడ. ఇదిగోండి ఇక్కడైతే పువ్వులతో డెకరేషన్ చేయడానికి వీళ్ళంతా కూడా పాపం కష్టపడి ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారండి. మళ్ళీ టైం దగ్గరికి పడిపోతుంది కదా! అందుకే ఎవరి హడావిడిగా చేస్తున్నారండి కార్యక్రమాలన్నీ కూడా. ఎందుకంటే టైము దగ్గరగా ఉండే కొలది ఇంకా టెన్షన్ వచ్చేస్తది కదండీ! పాపం అందరూ కూడా ఎవరు చేయవలసిన పనులన్నీ కూడా చకచకా చేస్తున్నారు. ఇదిగోండి కొంతమందయితే స్లిప్‌లు ఇవ్వడం, అది ఏ రోజు ఏ కార్యక్రమాలనేవి చెప్పడం అని కూడా చేస్తున్నారు. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర తులాభారాలు కూడా వేస్తారండి. పటికి బెల్లం అయి కూడా మొక్కుకుంటారండి చాలామంది. అమ్మవారి జాతర అనేసరికి ఇంకా ఎక్కడ లేని మన చుట్టాలను కానీ ఎవరిని ఓపికని బట్టి వాళ్ళు పిలుచుకుని భోజనాలైతే పెట్టుకుంటారు కదండీ! ఆ రోజు వచ్చే చుట్టాలు కానీ, ఊరు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎక్కడికక్కడ అరేంజ్ చేయడానికి చూస్తున్నారండి. ఇంగోండి ఇక్కడైతే యాగశాల అన్నాను కదా! ఇదేనండి. తోరణాలతోనూ, వేపాకులతోనూ, అరటి మొక్కలతో చాలా డెకరేషన్ చేశారండి. ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అయితే మీకు చూపించాను కదండీ! అది కూడా చేస్తున్నారు. పూర్తిగా అమ్మవారి గుడంతా కూడా డెకరేషన్ అంతా చేసాక కూడా మీకైతే మళ్ళీ వీడియోలో కూడా నేను చూపిస్తానండి. అమ్మవారిని డైరెక్ట్‌గా చూపించకూడదు అనేసే నేను అమ్మవారిని అయితే డైరెక్ట్‌గా మీకు చూపించట్లేదండి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి పెయింట్స్ ఇవన్నీ పూర్తయిపోయినాయి కాబట్టి కలర్స్ ఇవన్నీ కూడా మార్చి వేశారండి. అంతకుముందు వేరే కలర్ ఉండేది అమ్మవారి గుడి. ఇప్పుడు మా కలర్స్ అన్నీ మార్చి వేశారు. ఇదిగోండి డెకరేషన్ క్లాత్ డెకరేషన్ ఇదంతా కూడాను. నెక్స్ట్ ఇవన్నీ కింద కొట్లు ఇవన్నీ పెట్టిన జనం ఫ్లోటింగ్ అయితే ఎక్కువే ఉంటదండి. కార్యక్రమాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేయడం వల్ల చూడడానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అమ్మవారి గ్రౌండ్‌లో మొత్తం మ్యాక్సిమం అందరూ సరిపోతారు అనడానికి లేదండి. ఎందుకంటే 12 ఏళ్ల తర్వాత వచ్చిన జాతర కాబట్టి ఎక్కువగానే ఉంటారు. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా అలాగే ఉంటాయి కదండీ! ఈ విధంగా అయితే నేను అమ్మవారి గుడి అంతా కూడా ముందు రోజైతే
ఈ వీడియో అయితే షూట్ చేసుకుని నేను మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరానండి. రిటర్న్ బయలుదేరినప్పుడు కూడా 4 రోడ్ల సెంటర్‌లో కూడా లైటింగ్స్ అయితే అరేంజ్ చేశారన్నాను కదండీ! ఇదిగోండి అమ్మవారి గుడి. రిటర్న్ అయితే బయలుదేరిపోయానండి. బయలుదేరాను. ఇప్పుడు ఇదొచ్చే దారైతే ఏలూరు రోడ్డు నుంచి మేము అమ్మవారి గుడి నల్లజర్ర రోడ్ నుంచి ఇది గణపవరం వెళ్ళే భీమవరం రోడ్డండి. ఇక్కడ గుడి నుంచి వచ్చే రోడ్డయితే లైటింగ్ అయితే ఇంకా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకా వర్కులయితే అవ్వలేదండి. ఆ వర్కులయ్యాక మొత్తం 4 లైన్స్ కూడా మీకు లైన్ వైస్‌గా అయితే చూపిస్తాను. ఆల్రెడీ ఈ వీడియోస్‌లో చూపిచ్చానండి. ఇదైతే భీమవరం రోడ్డు ఇందాక స్టార్టింగ్ సుబ్రహ్మణ్య స్వామిదైతే ఇది ఏలూరు వెళ్ళే రోడ్డండి. నేను షార్ట్‌లో పెట్టిన రోడ్డే షార్ట్ వీడియోస్‌లో పెట్టిందయితే నల్లజర్ల నుంచి వచ్చే రోడ్డు. గుడి నుంచి వచ్చే రోడ్డయితే ఇంకా స్టార్ట్ చేయలేదండి. లైటింగ్‌లు అయన్నీ అరేంజ్ చేయడం అనేది పూర్తవ్వలేదు. అందుకనేసి నేను అదైతే ఇంకా తీయలేదండి. మధ్యలో చెక్ చేసుకుంటారు కదండీ! ఎక్కడైనా వెలుగుతున్నాయా లేదా అనేది వాళ్ళ టెన్షన్ వాళ్ళకుంటది కదండీ! ఇదిగోండి ఇదంతా కూడా భీమవరం వెళ్ళే రోడ్డేనండి. ఇదే విధంగా అమ్మవారి గుడిలో ఏమేమి జరిగినాయో అవి కూడా మీకు వీడియో చేసి చూపి వీడియో చేయడానికైతే నేను ట్రై చేస్తానండి. ట్రై చేసి మ్యాక్సిమం నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. అమ్మవారి కార్యక్రమాలు ఏవైతే జరిగినాయో ఏంటి అనేది. ఎందుకంటే మా ఇంట్లో కూడా చుట్టాల హడావిడి నేను భోజనాలకి వీటికి కూడా అన్నీ అరేంజ్ చేసుకొని హడావిడిలో ఉంటాను కదండీ! అందుకనేసి అంటున్నాను. వీలైనంత వరకు నేను వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి దయ మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ నమస్కారం అండి.